ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య ఏమైంది? అన్నయ్య ఏమైందంటే నవ్వుతున్నారేంటి? ఇంకేమవుతుంది, షణ్ముఖంతో శ్రీవల్లి పెళ్లి క్యాన్సిల్ అయింది. అయ్యో దేవుడా. అవును తిరుపతి, ఆడపిల్లకు ఉద్యోగం లేనప్పుడు కట్న కానుకలు తీసుకోకుండా పెండ్లి చేసుకోనీకి మేమేమైనా ఎర్రోళ్ళమా అని మొహం మీదనే అన్నారు. షణ్ముఖం గారు మంచివారనుకున్నాను, కానీ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారనుకోలేదు. పిల్లని పెళ్లి చేసుకుంటే ఒక్కసారిచ్చిన కట్నం డబ్బులే వస్తాయి. నెల నెల వచ్చే జీతం డబ్బులైతే ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి. దీన్ని పుణ్యానికి ఇంటి కోడల్ని చేసుకున్నావు అబ్బోడా, లేదంటే వీళ్ళన్న కట్నం నీకే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉండేదే. తనని చేసుకోమని మిమ్మల్ని ఎవరు బతిమాలలేదు. శ్రీవల్లి మెల్లో తాలి కట్టి తన జీవితం నాశనం చేయాలనుకున్నవాడు వదినకు అన్యాయం చేశాడు. పెళ్లి చేసుకుని సంసారం చేసినాక ఇక అన్యాయం అని అనకూడదు చిన్నోడా. నాగవల్లి భవిష్యత్తేంటో తనకు బాగా తెలుసు, కానీ శ్రీవల్లి అన్యాయం అయిపోయింది. పాపం టీచర్ ఉద్యోగం కూడా లేకుండా చేశారు. వాడెవడో గాని వాడు ఉద్యోగం త్వరగా ఊడిపోవాలని కోరుకుంటున్నానత్తా. ఏందే ఆడెవడో నీకు తెలిసినోళ్ళ మాట్లాడుతా ఉండవో? తెలిసిన వాళ్ళైతే పేరు చెప్పేదిగా. మరి ఆడు ఈడు అంటా ఉండదే, చేసినోడు మగోడే అన్నట్టు మాట్లాడుతా ఉంది. నాగవల్లికి నాలాంటి మగాళ్ళంటే గిట్టదులే నానమ్మా, అందుకే అట్ట మాట్లాడుతుంది. బంగారం లాంటి సంబంధం పోయింది కదా, ఇప్పుడు ఆ లక్కని ఎవడు చేసుకుంటాడా అని బాధపడుతున్నట్టుంది పాపం. పెళ్లిగాని చెల్లికి అక్క మొగుడే దిక్కని పాత సామెత ఉంది కదా. ఇప్పుడు చెల్లి మొగుడే దిక్కేమో అక్కకి. బాబా 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 నాగవల్లి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.